ఫస్ట్ టైం చేసే వారికి కూడా పర్ఫెక్ట్‌గా చాలా బాగొస్తుంది ఈ వీడియో మొత్తం చూస్తే. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజటి వీడియోలో కునాఫాను ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్‌గా ఏ రకంగా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. టేస్టీగా చాలా బాగుంది. తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. బయట వందలు పెట్టి కొనే కన్నా ఇంట్లోనే తక్కువ బడ్జెట్‌లో ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పైనుండి క్రిస్పీగా, కొంచెం లోపల జ్యూసీగా, క్రీమీగా, చాలా డిఫరెంట్‌గా చాలా బాగుంది టేస్ట్ అయితే. సో లేట్ చేయకుండా ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం. ఈ కునాఫా అనేది అరేబియన్ డిజర్ట్ అండి. సో ప్రాసెస్ ఎలాగో చూసేయండి. కునాఫాకి నేను ఇక్కడ ముందుగా 250 ml మిల్క్ తీసుకొని వేడి చేసుకొని పెట్టుకుంటున్నాను. ఈ పాలు గోరువెచ్చగా అయిన తర్వాత మాత్రమే మనం వాడాలండి. అంతవరకు మనం పక్కన పెట్టుకోవాలి. లేదా మీ దగ్గర కాచి చల్లార్చిన పాలు ఆల్రెడీ ఉంటే అవి కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ముందు నేను డ్రై ఫ్రూట్స్ని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. షుగర్ సిరప్ కోసం అరకప్పు చక్కెరను వేసుకొని ఒక గ్లాసెడ్ వరకు వాటర్ పోసుకొని ఈ విధంగా మనం చక్కెర మొత్తం కూడా కరిగించుకోవాలి. మరీ తీగ పాకం అట్లా రావాల్సిన అవసరం లేదండి. నార్మల్గా మనం గులాబ్ జామున్కి చేసే సిరప్ లాగా వస్తే సరిపోతుంది. కొద్దిగా థిక్నెస్ వచ్చిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది మరీ క్రిస్టలైజ్ అవ్వకుండా ఉండాలి కాబట్టి కొద్దిగా మనం లెమన్ ఇట్లా డ్రాప్స్ వేసుకుంటే టేస్టీగా చాలా బాగుంటుంది ఈ సిరప్ అనేది. నెక్స్ట్ ఇక్కడ కునాఫా కోసం నేను సన్న సేమియా, 2 స్పూన్ల కార్న్ పౌడర్, చీజ్ ఇవన్నీ కూడా తీసుకుంటున్నాను. మీరు బటర్ కానీ నెయ్యి కానీ తీసుకోవచ్చు. నేను ఇక్కడ నెయ్యి తీసుకుంటున్నాను. సో నేను ఇక్కడ ఒక 300 గ్రామ్స్ వరకు సేమియా అయితే తీసుకుంటున్నాను. ఇవి సన్నపు సేమియా ఆల్రెడీ నా దగ్గర ఒక దాంట్లో వేసుకొని పెట్టుకున్న వాటిని తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకొని నేను ఇప్పుడు క్రీమ్ చీజ్ రెడీ చేసుకోవాలి కాబట్టి వాటి కోసం పాలనైతే తీసుకుంటున్నాను. చీజ్ ఇక్కడ మీరు మోజరెల్లా కూడా తీసుకోవచ్చు. బట్ నా దగ్గర అవైలబుల్ లేదు కాబట్టి నేను వేరే స్లైసెస్ తీసుకుంటున్నాను. ఇందులోకి ఒక 2-3 స్పూన్ల షుగర్ కూడా వేసుకోవాలి కాచి చల్లార్చిన పాలలోకి. మీడియం ఫ్లేమ్లో మనం మంటను పెట్టుకుని ఈ విధంగా మనం ఒక స్పూన్తో కానీ దేంతో అయినా కానీ కార్న్ పౌడర్ మొత్తం కూడా పాలలోకి మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి ఉండలు లేకుండా. తర్వాత ఒక 2 చీజ్ స్లైసెస్ అయితే నేను వేసుకుంటున్నాను. మీరు మోజరెల్లా తీసుకోవచ్చు, ఇంకా ప్రాసెస్డ్ చీజ్ ఇంకా ఏదైనా వేసుకోవచ్చు. చీజ్ ఇలా కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఈ విధంగా మనం కలుపుతూ ఉండాలి. మనకు మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఇలా కలపడం వల్ల మనకు చీజ్ అనేది ఉండలు కట్టకుండా క్రీమీగా చాలా బాగా వస్తుంది. చూడండి, థిక్నెస్ అనేది ఈ విధంగా మనకు రావాలి. ఇలా బాగా థిక్గా అయ్యేంత వరకు మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా మనం కలుపుతూ ఉండాలి. తర్వాత థిక్గా అయిన తర్వాత ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసుకుని ఒక కంటైనర్, ఒక బౌల్లోకి అయితే ఇట్లా వేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా క్రీమీగా చాలా బాగుంది చీజ్ అయితే. నెక్స్ట్ ఇప్పుడు చీజ్ రెడీ అయిపోయింది, మనకు షుగర్ సిరప్ కూడా రెడీ ఉంది. కునాఫా కోసం నేను ఇక్కడ 2 నాన్ స్టిక్ ప్యాన్స్ అయితే తీసుకుంటున్నాను. తర్వాత మనం వితౌట్ ఓవెన్ చేస్తున్నాం కాబట్టి ప్యాన్స్లోనే వేసుకోవాలి. ఇప్పుడు ఈ సేమియాను ఒక బౌల్లోకి వేసుకున్నాను. కొంచెం వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 3-4 స్పూన్ల వరకు బటర్ కానీ, మెల్టెడ్ బటర్ కానీ లేదా నెయ్యి కానీ వేసుకొని మనం మంచిగా ఈ విధంగా ఇలా ఈ నెయ్యి బటర్ అనేది ఏదైతే ఉందో సేమియాకి మంచిగా పట్టేలాగా ఈ విధంగా అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ రకంగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనకు కునాఫా అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది టెక్స్చర్ అనేది. నెక్స్ట్ ఇక్కడ ప్యాన్స్కి అయితే నేను కొంచెం ఒక స్పూన్ ఇట్లా వేసుకొని నేను మొత్తం బటర్ అయితే స్ప్రెడ్ చేస్తున్నాను, నెయ్యి. సో నెయ్యి అనేది మనం మంచిగా స్ప్రెడ్ చేసుకొని పెట్టుకోవాలి పక్కన. సో ఈ విధంగా మనం స్ప్రెడ్ చేస్తే ప్యాన్కి అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నేను ఆల్రెడీ మనం రెడీ చేసుకున్న సేమియాని ఈ విధంగా ప్యాన్లోకి వేసుకోవాలి. ఇట్లా వేసుకొని కొంచెం మంచిగా షేప్ ఇవ్వడానికి ఈ విధంగా మనం ఒక గ్లాస్తో కానీ ఈ విధంగా మనం ఇట్లా ట్యాప్ చేసుకోవాలి లైట్గా. మరీ గట్టిగా కాకుండా నార్మల్గా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. సగం వేసుకున్నాను అడుగున, ఇంకో సగం పక్కన పెట్టుకున్నాను. ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న క్రీమ్ చీజ్ ఏదైతే ఉందో అది దీనిపైన వేసుకోవాలి. సో మరీ సైడ్స్కి మొత్తం కూడా రాకుండా జాగ్రత్తగా ఇలా మధ్యలో వేసుకోవాలండి.
ఎందుకంటే సైడ్స్కి వస్తే మనకు ప్యాన్కి అతుక్కపోయి మళ్ళీ కునాఫా ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సైడ్స్కి రాకుండా ఒక 1 ఇంచ్ 2 ఇంచ్ అట్లా గ్యాప్ ఉండేట్టుగా మధ్యలోనే ఈ విధంగా నెమ్మదిగా స్ప్రెడ్ చేసుకోవాలి. సైడ్స్కి మొత్తానికి రాకుండా చూసుకోవాలి జాగ్రత్తగా. ఈ విధంగా మనం చీజ్ మొత్తం వేసిన తర్వాత మిగతా సేమియా ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా పైనుండి వేసుకోవాలి. చీజ్ మొత్తం కూడా కనబడకుండా ఈ విధంగా మంచిగా వేసేసుకోవాలి. తర్వాత నేను కొద్దిగా షేప్ మనకు రౌండ్గా ఉండడానికి లైట్గా ఇట్లా ఒక స్పూన్తోని ఇట్లా మంచిగా షేప్ అయితే ఇచ్చేసాను. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని మనం బేక్ చేసుకోవడమే. నేను ఇక్కడ ఒక 5 మినిట్స్ అట్లా పెట్టుకుని తవ్వను బాగా వేడి చేశాను 5 మినిట్స్ అట్లా. సో ఇట్లా అడుగున రొట్టె పెంక కానీ ఏదైనా తవ్వ కానీ పెడితే మనకు మంచిగా ఏమంటే అడుగున మాడకుండా పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది. డైరెక్ట్గా కూడా పెట్టుకోవచ్చు, బట్ మనం ఒక 5 మినిట్స్ లోపే తీసేసుకోవాలి. ఇట్లా ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు ఇంకో ప్యాన్లోకి వేసుకోవాలి. సో అడుగున తవా పెట్టడం వల్ల మనకు కునాఫా ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉండదు. లేదు అంటే కొంచెం మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేను ఇట్లా తవా అయితే యూజ్ చేశాను. మీరు మాడిపోకుండా చేసుకోవాలి అనుకుంటే తవా తీసేసి లో ఫ్లేమ్లో కూడా పెట్టుకోవచ్చు. సో ఈ రకంగా అటు ఇటు 10 మినిట్స్ అట్లా మనం లో టు మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఇప్పుడు నేను వేరే ప్లేట్లోకి వేసుకుంటున్నాను చూడండి. సో ఈ విధంగా వేస్తున్నాను. ఎట్లా వస్తుందో ఓకే అండి, మంచిగానే వచ్చింది. ఎక్కువ మాడలేదు, లైట్ బ్రౌనిష్ కలర్ కొద్దిగా ఎక్కువ వచ్చింది. కొంచెం అటు ఇటు అయినా మధ్యలోకి మళ్ళీ కొద్దిగా రౌండ్గా సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ రాకుంటే మనం గీ అనేది మంచిగా వేసుకుంటే ఇట్లా మనకు పర్ఫెక్ట్గా వస్తుందండి. సో ఈ రకంగా వచ్చిన తర్వాత దీన్ని ఇప్పుడు మనం చూడండి తవా పైన కూడా ఎక్కడ మాడిపోలేదు. మనకు జాగ్రత్తగా మనం టైం చూసుకుంటూ తీసేసుకోవాలి. పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఈ రకంగా ఇలా వచ్చిన కునాఫాకి మనం షుగర్ సిరప్ అనేది పట్టించాలి బాగా. ఇలా షుగర్ సిరప్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా బాగా పీల్చుకున్న తర్వాత దీనిపైన మనం గార్నిషింగ్ కోసం ఇలా డ్రై ఫ్రూట్స్ మిక్స్ ఏదైతే ఉందో దీన్ని ఇట్లా వేసుకోవాలి. ఇలా మొత్తం కూడా మనం గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. టేస్టీగా యమ్మీగా మన కునాఫా అయితే రెడీ అయిపోయిందండి. పిల్లలకైతే చాలా బాగా నచ్చింది ఈ కునాఫా. సో మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ మీకు ఎలా వచ్చిందనేది కూడా కమెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, మన వీడియోకి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చూడండి క్రీమీగా ఎంత బాగుందో, చాలా టేస్టీగా ఉంది. ఓకే ఫ్రెండ్స్.